ఏం రెసిపీ చేస్తున్నారు ఈరోజు? సో ఈరోజు ఒక ప్రోటీన్ డ్రింక్ చేస్తున్నాం, ప్రోటీన్ షేక్ చేసుకుంటున్నాము. బట్ వన్ థింగ్ ఏంటంటే ఈ రెసిపీ మోస్ట్లీ జిమ్కి వెళ్ళే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, ఇట్స్ నాట్ లైక్ తీసుకోకూడదని ఏం కాదు, బట్ క్యాలిక్యులేటెడ్గా తీసుకోవాలి. డైలీ ఎంత ప్రోటీన్ వెళ్తుందో చూసుకుంటూ దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రోటీన్ డ్రింక్. ఎస్, కండరాల పెరుగుదలలో భాగంగా ఈరోజు మనం ప్రోటీన్ డ్రింక్ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. ప్రోటీన్ డ్రింక్కి కావాల్సిన పదార్థాలు: ప్రోటీన్ పౌడర్, నానబెట్టిన బాదం, నానబెట్టిన వాల్నట్స్, అరటిపండు. ప్రోటీన్ డ్రింక్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఈరోజు కూడా సింపుల్ రెసిపీ, అది కూడా విత్ బనానాతో. నిన్న కూడా బనానాతోనే చేసాం, ప్యాన్ కేక్స్. ఎస్, బట్ దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆల్మండ్ ఫ్లవర్. దీంట్లో కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ప్రోటీన్ పౌడరే. మీరు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మామూలుగా అయితే వే ప్రోటీన్ అది యూజ్ చేస్తుంటారు, జిమ్ వాళ్ళకే పర్టికులర్గా అని చెప్పారు కాబట్టి ఇది ఎలా వచ్చింది? సో ఇది మనకి ప్లాన్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్. సో ఏదైనా సరే ప్లాన్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్ ఉన్నప్పుడు ఏంటి అంటే అది బాడీకి కొంచెం కంపారిటివ్లీ వేతో కంపేర్ చేస్తే ఈ ప్లాంట్ ప్రోటీన్ కొంచెం ఎక్కువ సూట్ అవుతుంది. దానివల్ల మనకి ఇమీడియట్గా ఇట్లా గ్యాస్ పట్టేసినట్లు ఉండడం, కొంచెం ఇమీడియట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ది మనకి ఏంటి అంటే కొంతమంది ఎవరైతే డైరీ కంప్లీట్గా డైట్లో నుంచి తీసేయాలనుకున్న వాళ్ళు కానీ, వేగన్స్ కానీ ఈ ప్లాంట్ ప్రోటీన్ని ఎక్కువ యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్రోటీన్ పౌడర్సే జనరల్గా వద్దు అని ఎందుకు చెప్తామంటే ఎక్కువ నాన్ సెన్స్ ప్రోడక్ట్స్ ఉంది, స్వీట్నెస్ యాడ్ చేసేసి, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి, ఫ్లేవర్స్ యాడ్ చేసి ఇలా దాన్ని రకరకాలుగా ఇది చేస్తున్నారు కాబట్టి వద్దని చెప్తాము. బట్ కొన్ని ప్రోటీన్ పౌడర్స్ ఏవైతే మనకి క్లీన్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఎటువంటి స్వీట్నెస్ అవి లేకుండా ప్లెయిన్గా ఉండేసి, అండ్ ఒక స్కూప్ నుంచి మనకి ఎంత ప్రోటీన్ వస్తుందో అది చూసుకొని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ రెస్ట్ అదర్ డేలో ఎంత ప్రోటీన్ వెళ్తుందో చూసుకోవాలి. ఇప్పుడు డైట్లోనే నాకు ఈజీగా 60 grams వస్తుంది అన్నప్పుడు నాకు ఈ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ నాకు డైట్లో 30 grams కూడా రావడం కష్టమే అన్న వాళ్ళు ఈ ప్రోటీన్ పౌడర్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో దట్ ఈ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కానీ, లేకపోతే చాలా మందికి తిన్న తర్వాత ఫెటిక్గా ఉండి బాడీలో ప్రోటీన్ సరిగ్గా వెళ్ళకపోతే కూడా ఈ క్రేవింగ్స్, ఫుడ్ క్రేవింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇది తీసుకొని కొన్ని డేస్ బ్యాలెన్స్ చేసుకుంటూ డైట్ ఇంప్రూవ్ చేయొచ్చు. డన్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అయితే ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం అరటిపండుని ముక్కలుగా కట్ చేసేసుకుందాం అశ్విని. ఇది ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాం. ఓకే, సో దీన్ని మనం మిక్సీలో వేసేసుకుందాం. మనం నానబెట్టి పెట్టుకున్న బాదం పప్పులు వేస్తున్నాను. సో పొట్టి తీసి కూడా వేసుకోవచ్చు. కొంతమందికి ఎవరికైతే కొంచెం గట్ సెన్సిటివ్ అనుకొని ఎక్కువ ఇండైజెషన్ అవుతుందన్న వాళ్ళు బెటర్ పీల్ చేసుకొని వేసుకోవాలి. ఓకే, కొద్దిగా వాల్నట్స్ కూడా వేసుకుంటున్నాను. అండ్ దీంట్లోకి మన ప్రోటీన్ పౌడర్. ఓకే, దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసి బ్లెండ్ చేసుకుంటాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఆల్మండ్ మిల్క్ కానీ, కోకోనట్ మిల్క్ కానీ, లేదు అంటే రెగ్యులర్ మిల్క్ కావాలన్న వాళ్ళు కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. ఓన్లీ వాటర్తో అవసరం లేదు. బట్ కొంచెం క్యాలరీస్ కౌంట్ చేసుకుంటూ కాషియస్గా ఉండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు వాటర్తో తీసుకుంటే బెటర్. మజిల్ బిల్డింగ్కి ఏమన్నా మనకి డైరీ ప్రోడక్ట్స్తో సంబంధం ఉందా? కొంతమంది తీసుకోరని చెప్పేసి అన్నారు కదా, కంప్లీట్గా అవాయిడ్ చేస్తే ప్రాబ్లం ఏం లేదా? ప్రాబ్లం ఏం లేదు. మనకు కాల్షియం వేరే సోర్సెస్ ఇంక్లూడ్ చేసుకుంటూ కంప్లీట్ డైరీ అవాయిడ్ చేయొచ్చు. కొంచెం మజిల్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఎక్కువగా పల్సెస్ ఎక్కువ తీసుకొని గట్ డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళు కూడా కొన్ని డేస్ వరకు డైరీని హోల్డ్ చేసేసుకొని డైరీ సబ్స్టిట్యూట్ అంటే ఆల్మండ్ మిల్క్, కోకోనట్ మిల్క్ వీటితో చేసుకుంటే బెటర్. ఓకే, సో దీన్ని మొత్తం ఇప్పుడు బ్లెండ్ చేసుకుంటాం. సో మన ప్రోటీన్ షేక్ రెడీ అయిపోయింది. సర్వింగ్ గ్లాస్లో తీసేసుకోండి. ఓకే, సో అశ్విని గారు మన ప్రోటీన్ షేక్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేస్తాం. ఓకే, ప్రోటీన్ షేక్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా. బట్ మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఖచ్చితంగా. సో
సో మజిల్ గ్రోత్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో పిల్లల దగ్గర నుంచి కూడా చాలా మందికి మజిల్ బిల్డ్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది కొంతమందిలో అయితే కనుక. అలాంటి వాళ్ళు ఏ ఫుడ్స్ తీసుకుంటే మంచిది ఓవరాల్గా చెప్పండి. సో మనకి మేజర్గా మజిల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మజిల్కి అయితే మనకి ఖచ్చితంగా ప్రోటీనే డైరెక్ట్గా లింక్ ఉంటుంది అశ్విని. బట్ యాజ్ యూజువల్ బ్యాలెన్స్డ్ డైట్ కంటిన్యూ చేసుకుంటూనే ప్రోటీన్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి. సో జనరల్గా మజిల్ కోసమని లేకపోతే జిమ్కి వెళ్ళే వాళ్ళే కాకుండా రెగ్యులర్గా కూడా ప్రతి ఒక్కరూ మన డైలీ డైట్లో ఎంత ప్రోటీన్ వెళ్తుంది అనేది కొంచెం కాషియస్గా తీసుకుంటే చాలా మంచిది. అంటే ఇప్పుడు ఏవైతే డయాబెటీస్ కానీ లేకపోతే కొలెస్ట్రాల్ పెరగడము లేక ఒబెసిటీ ఇట్లాంటి కండిషన్స్ అన్నీ వస్తున్నాయి కదా, అవి ఎప్పుడైతే మనం కాన్షియస్గా ప్రోటీన్ కాన్షియస్గా వెజిటేబుల్స్ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా రైస్ క్వాంటిటీ అనేది తగ్గుతుంది. అది తగ్గితే మనకి ఈ హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి. ఓకే సో అంటే చాలా ఈజీగా కూడా మనం క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. ఒక 0.8 grams నుంచి 1 gram వరకు నాకు డైలీ ప్రోటీన్ కావాలి అని కాషియస్గా ఉంది. నేను ఒక 60 kgs ఉన్నాను అనుకోండి, నాకు డైలీ అట్లీస్ట్ 55 అబోవ్ ప్రోటీన్ ఉండాలి. సో దానికోసం నేను ఎలా తీసుకోవాలి? మార్నింగ్ ఒక 2 egg whites నాన్ వెజిటేరియన్స్ అయితే, వెజిటేరియన్స్ అయితే కొద్దిగా ఆల్మండ్స్ కానీ కొద్దిగా స్ప్రౌట్స్ కానీ బాయిల్ చేసేసుకొని స్టీమ్ చేసుకొని మార్నింగ్ ఇంక్లూడ్ చేసుకోవడం. మధ్యాహ్నం లంచ్లో ఖచ్చితంగా దాల్ కానీ పన్నీర్ కానీ లేకపోతే చికెన్ కానీ ఫిష్ కానీ ఏదో ఒక ప్రోటీన్ సోర్స్ ఉండాలి. అండ్ అలాగే నైట్ కూడా ఒక ప్రోటీన్ సోర్స్ ఉండాలి. ఇనీషియల్గా ఇలా 3 mealsలో ప్రోటీన్ ఖచ్చితంగా ఉండేలాగా కాన్సన్ట్రేట్ చేసుకోవడం. మెల్లిమెల్లిగా మధ్యలో స్నాక్స్లలో కూడా ప్రోటీన్ రిలేటెడ్ స్నాక్స్ లైక్ శనగలు అట్లాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ అట్లా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మజిల్ బిల్డింగ్ కోసమే వెళ్తున్నారు అంటే మాత్రం 1.2 grams per kg బాడీ వెయిట్ ఉండేలాగా చూసుకోవాలి. సో అది మనము అంత డైట్ త్రూ రావడం చాలా కష్టం అవుతుంది. సో అప్పుడు ఇలా ప్రోటీన్ షేక్ ఒక ఇంక్లూడ్ చేసుకుంటే ఇది ఈజీగా మనకు ఒక less than 30 grams 27-30 grams వరకు ఇస్తుంది. సో మిగతాది డైట్ నుంచి కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్లాంట్ బేస్డ్ యూస్ చేసాం కదా ఈ ప్రోటీన్ పౌడర్ అనేది, ఇదేమైనా కిడ్స్కి ఇవ్వచ్చా? ఓన్లీ మీరు ఇప్పుడు వర్కౌట్స్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది ప్రిపేర్ చేసుకున్నాం కదా, చిన్నపిల్లలకి ఏమన్నా ఇలా ఇవ్వచ్చా? చిన్నపిల్లలకి సప్లిమెంట్ అస్సలు ఎంకరేజ్ చేయమండి. చిన్నపిల్లలకి బికాజ్ వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా చాలా కొంచెం ఉంటుంది, ఈజీగా మీట్ చేయొచ్చు. పెద్దవాళ్ళకి ఇట్లా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి కష్టం, కానీ చిన్నపిల్లలకి మోస్ట్లీ డైట్ రిలేటెడ్ ఎగ్స్ కానీ పన్నీర్ కానీ టోఫు కానీ చికెన్ కానీ నట్స్ కానీ ఇలాంటివి డైలీ డైట్లో పెట్టుకున్నా సరిపోతుంది. బట్ కాషియస్గా పెట్టాలి. ఖచ్చితంగా మీల్లో ప్రోటీన్ ఉండేలాగే చూసుకుంటే అప్పుడు చాలు ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ పిల్లలకి వద్దాం. ఓకే సో కండరాలు పెరుగుదల అంటే మెయిన్ మనకి ప్రోటీన్ మాత్రం మనకి యూజ్ అవుతుంది, దాంతోపాటు మిగతావన్నీ వస్తూ ఉంటాయి. ప్రోటీన్తో పాటు మన వర్కౌట్స్ ఏది జరుగుతుంది, ఓన్లీ స్ట్రెంత్ ట్రైనింగ్ కాకుండా కార్డియో కూడా చేయాలి. ఆల్టర్నేట్గా వీక్లో ఒక 3 days స్ట్రెంత్ ట్రైనింగ్ 3 days కార్డియో, అట్లా ఎక్సర్సైజెస్ వల్ల కూడా డిఫర్ అవుతుంది మజిల్ బిల్డింగ్ అనేది. ఓకే సో టేస్ట్ చేస్తాను నెక్స్ట్. సో మజిల్ గ్రోత్ ఫర్ ఫుడ్స్లో భాగంగా మనం ప్రోటీన్ షేక్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం. ప్రోటీన్ డ్రింక్కి కావాల్సిన పదార్థాలు: ప్రోటీన్ పౌడర్, నానబెట్టిన బాదం, నానబెట్టిన వాల్నట్స్, అరటిపండు. ప్రోటీన్ డ్రింక్ తయారు చేసుకునే విధానం: ముందుగా అరటిపండును ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన బాదం, నానబెట్టిన వాల్నట్స్, ప్రోటీన్ పౌడర్, తగినంత నీళ్లు వేసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ప్రోటీన్ డ్రింక్ రెడీ.